రాజమహేంద్రవరం. ఈ పేరు వినగానే మొదటిగా గుర్తొచ్చేది ధవళేశ్వరం బ్యారేజ్, ఇంకా గోదావరిపై ఉన్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. కానీ ఆహార ప్రియులకు మాత్రం మొదటగా గుర్తొచ్చేది రోజ్ మిల్క్. 72 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రోజ్ మిల్క్ అంటే జనాలకి ఎంతో ఇష్టం. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ రోజ్ మిల్క్ తాగుతారు. అసలు ఈ రోజ్ మిల్క్ కథ ఏంటి, అది ఎలా చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. కోటగుమ్మం రోడ్లో ఉన్న ఈ రోజ్ మిల్క్ షాప్ 1950లో గుబ్బా సింహాచలం గారు స్టార్ట్ చేశారు. ఒక మంచి హెల్తీ డ్రింక్ తయారు చేయాలన్న ఆలోచన నుండి వచ్చిందే ఈ రోజ్ మిల్క్. ఈ రోజ్ మిల్క్ తయారీకి ముఖ్యంగా కావాల్సింది పాలు. బాగా మరిగించిన చిక్కటి పాలలో స్పెషల్గా తయారు చేసిన రోజ్ ఫ్లేవర్, చక్కెర మరియు చల్లగా ఉండడానికి ఐస్ యాడ్ చేసి ఈ రోజ్ మిల్క్ని తయారు చేస్తారు. పాల కోసం వీరు ఎక్కడికి వెళ్ళకుండా సొంతంగా డైరీ పెట్టుకున్నారు. ఇక్కడ రోజ్ మిల్క్తో పాటు సేమియా ఇంకా కోవా కూడా లభిస్తుంది. షాప్ పైన ఉన్న కిచెన్లోనే అన్ని తయారు చేస్తారు. సేమియా, కోవా, ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మీరు అవైలబుల్ ఉన్నాయి. సప్లై చేస్తారా? సప్లై చేస్తాం. మ్యారేజ్ కూడా సప్లై చేస్తాం. ఓకే. ఇతర ప్రాంతాల వారి కోసం వీరు తయారు చేసిన ఫ్లేవర్ని బాటిల్స్ రూపంలో అమ్ముతున్నారు. దీని ద్వారా ఎవరైనా సొంతంగా వారి ఇంట్లోనే రోజ్ మిల్క్ తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు ఇతరులు కూడా ఉపాధి పొందుతారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ బాటిల్ పట్టుకెళ్ళి నిరుద్యోగులు చిన్న చిన్న మంది మీరు ప్రొవైడ్ చేస్తారు. నాకే కాదు, చాలా మందికి లైఫ్ ఇచ్చేలాగా సప్లై ఇస్తారు. ఓకే ఓకే. మహానాడులో కూడా సప్లై చేస్తారు. అప్పటి నుండి ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి కూడా రోజు ఇక్కడికి వచ్చి చాలా మంది ఏపీలో కస్టమర్లు ఉన్నారు. ఎమ్మెల్యేలు చిన్న ఈ రోజ్ మిల్క్ గురించి తెలిసాక టేస్ట్ చేయకుండా ఎలా ఉండగలం? అందుకే ఒక 2 గ్లాసులు రోజ్ మిల్క్ తాగాము మేము. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే ఒకసారి అలా కోటగుమ్మం రోడ్డు వైపు వెళ్ళి రోజ్ మిల్క్ తాగడం మాత్రం మర్చిపోకండి. Beat by Shine.